ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు. నేనేం కొత్త కాదు. అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్కు, జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసరం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. 2 పార్టీల ఓట్లు, ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులై, జనసేనకు 24 కాదు 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు, నాయకుల పైన ఉంది. ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకని నేను అడుగుతున్నా. అవన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కుండోళ్ళని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గల్ని మిరాడు, ముద్దులు పెట్టాడు. వస్తానే పిడిగుద్దులు, అందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు మీరంతా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరని కాదు, ఉద్యోగస్తులు. అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదటి తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే. ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు. అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా. కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడు రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లుంటే 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. ఒకే విషయం నేను అడుగుతున్నా. ఎవరి జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం. పరిశ్రమలు ఎక్కువ. ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు, చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు. వ్యాపారాలు నేను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే. ఇలాంటివన్నీ కూడా చేశారు. నేను అడుగుతున్నా, ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు గనులు దోచేశారు. సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలుంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల.
ఇంకో పక్క శాండ్ ఒకటి కాదు అన్నిట్లో దెబ్బలు తిన్నారు. కానీ నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్. బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు, గౌరవంగా ఉండే రామనారాయణ బాగుపడలేదు. మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది వీళ్ళ పరిపాలన. అందుకే నేను పిలిపించా, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్. ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి. ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్క 10 సీట్లున్నాయి పాత నెల్లూరు జిల్లా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ 10కి 10 సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకొని పనిచేయాలి. మా బాధ్యత నేను చేస్తున్నా. నేను పార్టీ అధ్యక్షుడిగా 9 ఎన్నికలు రన్ చేశాను. 9 ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశాను. ఈసారి 9వ ఎన్నికల ఇది 10వ ఎన్నిక అనుకుంటాను. 5, 9, 10. అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్న అభ్యర్థుల ఎంపికలో ప్రజలు ఆమోదించే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుని నిన్ననే అనుకుంటే మీరు అందరూ చూస్తూ ఉన్న ఐవీఆర్ఎస్లు వస్తాయి, సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. నేను రాత్రిలో ప్రతిరోజు 4-5 గంటలు ఆ పని మీదనే కూర్చుంటున్నా. వేమిరెడ్డి గారి పార్టీలోకి చేరిన తర్వాత చేరతానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే మొదటి టెస్ట్లోనే సూపర్ హిట్ అయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన డబ్బుల కోసం కాదు, ఆయన ప్రజాదరణతోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియదు. అందరూ కూడా చూస్తున్నా. ఎందుకంటే ఒక్క 0 మిస్టేక్స్తో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం. జనసేన 5 అనౌన్స్ చేశారు. మనం 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది, అయిపోయింది. ఆశ వదులుకున్నారు. మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది, భయపడిపోయారు. అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్గా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు, పింఛన్ తీసేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు. కానీ రేపు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నా, భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ పిలిపిస్తున్నా, సమిష్టిగా పనిచేయండి, పార్టీని గెలిపించండి, పొత్తు గెలవాలి. బేషిజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాలు నీళ్లు మారిగా ఎక్కడికక్కడ కలిసిపోవాలి. మీరు ఇన్సెపరబుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. గెలిపే ధ్యేయంగా ఆలోచించి 2 పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు చాలా తృప్తిగా ఉంది. నాయకులందరం కూడా వేదిక పైన ఉన్నాం. ఇక్కడుండే నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు. నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ నారాయణ గారు కూడా ఒకటే ఆలోచించారు, పర్వాలేదు నేను పోరాడతాను,
నేనే తప్పు చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు. అంటే ఒకరిని కాదు, ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు ఆరిపోతుంది. ఆ పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు, డిఆర్ఐ అంట. ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది, ఎప్పుడో జరిగింది అని ఇప్పుడు అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. నేను ఒకటే అధికారుల యంత్రాంగం చెప్తున్నా, అన్ని రికార్డులు ఉంటాయి. మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు. జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా. నాకు అన్నీ తెలుసు, అందరి వాచ్ చేస్తున్నాం. మీ భయాలకు ఎవరు భయపడం. ధర్మం కోసం, న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం. ధర్మమే గెలుస్తుంది. జరిగేది కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధంలో కౌరవాన్ని చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి ప్రభాకర్ రెడ్డి గారిని, అదే మరి ప్రశాంత్ గారిని, రూప్ కుమార్ గారిని, వారితో వచ్చిన వందలాది కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. దయచేసి ఎవరు లేయుద్దమ్మా, ఎవరు లేయొద్దు, చేరికలు ఉన్నాయి. దయచేసి ఎవరు లేయుద్దమ్మా, ప్లీజ్. బొకేలో తీసుకురావద్దు, చేరికలు ఉన్నాయి. పేర్లు పిలుస్తాను. రూప్ కుమార్ యాదవ్కి ఇప్పటికే కండువా కప్పారు. నెల్లూరు సిటీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర